వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. 10th పూర్తి చేయబోతున్న విద్యార్థులారా, తరువాత మీ గమ్యం ఎటువైపు? మీరు జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా? సొసైటీలో మంచి స్టేటస్ ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఇవి మీకు సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్సులతో సాధ్యం అంటున్నారు. సిఎంఎస్ ఫర్ సిఏ స్థాపించిన మొదటి బ్యాచ్ నుండి కూడా స్టేట్ ఫస్ట్ సాధించడమే కాకుండా ఏకంగా 2019లో ఎంఈసీలో 987 మార్కులతో ఆల్ ఇండియా హైయెస్ట్ మార్కులు సాధించినటువంటి సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థల చైర్మన్, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ కె చంద్రశేఖరరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మనం ఈ కోర్సుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి కొన్ని నెంబర్లు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలు మీరు క్లారిఫై చేసుకోవచ్చు. చంద్రశేఖర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో స్థాపించిన మొదటి బ్యాచ్ నుంచి కూడా జనరల్గా ఏంటంటే కొంతమంది ఇన్స్టిట్యూట్ స్థాపించిన తర్వాత గ్రాడ్యువల్గా పికప్ అవుతూ ఉంటారు, కానీ మీరు ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తూ వస్తూ ఉండడం అనేది ఇది ఎలా సాధ్యం అవుతుంది? మీ అంటే యాక్చువల్గా సార్ మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో పిల్లలకి ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, అది 100% పక్కా ఫుల్ఫిల్ చేస్తున్నాం సార్. అంటే యాక్చువల్గా 2010లో మేము జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసామండి. 2002లో సిఏ అకాడమీ స్టార్ట్ చేసాం. అంటే సిఏ అకాడమీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 18 years అవుతుంది. సిఏ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి 2010లో. ఈ జూనియర్ కాలేజ్ కూడా ఎందుకు స్టార్ట్ చేసామంటే, మా దగ్గరకు వచ్చే ఎక్కువ మంది విద్యార్థులు సిఏ ఫౌండేషన్కి వచ్చేటప్పటికి, సిఏ ఫౌండేషన్ అప్పట్లో సిపిటి అని ఉండేవాళ్ళు సార్. సిఏ సిపిటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కువ మంది ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ని బాగా బట్టి మా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్సెప్ట్ ఓరియంటెడ్ మేము టీచ్ చేసినా కూడా స్టూడెంట్స్ని చదవమంటే బాగా బట్టి పెట్టేవాళ్ళు. యాక్చువల్గా మా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చాయండి, 970 వచ్చిన విద్యార్థి సిఏ సిపిటీలో ఫస్ట్ టైంలో పాస్ అయ్యాడు, కానీ సిఏ ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. రీజన్ ఏంటి? నా స్టూడెంట్ పిలిచి నేను మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్ ఫెయిల్ అవుతారని మాకు ముందు నుంచి తెలుస్తుంది. ఏంటన్నా అంటే, సార్ నాకు ఇంటర్మీడియట్లో ఒక కార్పొరేట్ కాలేజీలో చదివాను, బాగా బట్టి పట్టే అలవాటు, ఇక్కడ ఇంత సబ్జెక్ట్ నేను బట్టి పట్టలేకపోతున్నాను, సిపిటీ అయితే ఎలాగోలా బిట్స్ ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేశాను అన్నారు. అప్పుడు మేము డిసైడ్ అయ్యామండి, ఇలా కాదు, ద వే స్టూడెంట్స్ ఎలా అయితే లీడ్ చేస్తున్నారో వెళ్తున్న వే కరెక్ట్గా లేదు అని మేము 2010లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాం సార్. అంటే 2012లో అవుట్ గోయింగ్ బ్యాచ్. అప్పటి వరకు ఎంఈసీ హిస్టరీలోనే 980 మార్క్స్ ఎవరికి రాలేదండి. అప్పటి వరకు మాకు 980 మార్క్స్, తర్వాత 981, 983, 985, తర్వాత 987. రీసెంట్గా 2019 రిజల్ట్స్ ఇంకో హైలైట్ ఏంటంటే సార్, 987 స్టేట్ ఫస్ట్, అదేవిధంగా 985 స్టేట్ సెకండ్, 984 స్టేట్ థర్డ్. 4 విద్యార్థులకు వచ్చాయండి. అంటే టాప్ 10 విద్యార్థులను తీసుకున్నప్పుడు మొత్తం సిఎంఎస్ విద్యార్థులే ఉన్నారు. అంటే రీజన్ ఏంటంటే సార్, వాళ్ళకు ఒక సిస్టమేటిక్గా సబ్జెక్ట్ని ఎక్కడ బట్టి పట్టించకుండా మేము కనుక అకౌంట్స్ టీచ్ చేసాం అనుకోండి, ఇది లైఫ్లో ఎక్కడ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఫ్యూచర్లో, అంటే ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ స్టూడెంట్కి ఇవ్వడం వల్ల సబ్జెక్ట్ అర్థం కావడం వల్ల స్టూడెంట్ ఆటోమేటిక్గా ఎగ్జామ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్లస్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే సార్, వాళ్ళకి ఇంటర్మీడియట్ అనేది ఎంఈసీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చేసరికి చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది సబ్జెక్టు. మేము సిఏ ఫౌండేషన్ సబ్జెక్ట్ వాళ్ళకి టీచ్ చేయడం వల్ల, అంటే వాళ్ళు సబ్జెక్ట్ వచ్చేసరికి హై లెవెల్లో నేర్చుకుంటారు. ఇంటర్మీడియట్ అనేది చాలా తక్కువ స్టాండర్డ్ ఉండడం వల్ల హై లెవెల్లో సబ్జెక్ట్ నేర్చుకొని ఈ లో లెవెల్ ఎగ్జామ్ రాయడం వల్ల కూడా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా 90% మార్క్స్ అనేది చాలా ఈజీగా వస్తున్నాయండి. అంటే మా దగ్గర విద్యార్థులు మేము తీసుకున్నాం అనుకోండి, 90% ఆఫ్ ద విద్యార్థులకు వచ్చేసరికి 90% మార్క్స్ సాధించుంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి సిఏ ఫౌండేషన్ ఓరియంటెడ్ కోచింగ్ ఇవ్వడం వల్ల మేము ఇది సాధిస్తూ ఉన్నామండి. అదేవిధంగా కొంత వెనకబడిన విద్యార్థులు కూడా మేము వచ్చేసరికి వాళ్ళ మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా క్లాస్ రూమ్లో అందరు విద్యార్థులతో పాటు టీచ్ చేస్తాం. ఎవరైతే కొంచెం అర్థం కాని విద్యార్థులు ఉన్నారో, పూర్ స్టూడెంట్స్ ఉన్నారో చదువులో వచ్చేసరికి వాళ్ళ మళ్ళీ ఈవినింగ్ టైంలో సపరేట్ చేసి వాళ్ళకి మళ్ళీ రీటీచింగు, అదేవిధంగా డౌట్స్ క్లారిఫికేషను, వాళ్ళు ఏ రోజు చెప్పింది ఆ రోజు చదివే విధంగా మేము చూస్తూ ఉంటాం సార్. అందువల్లే మాకు ఈ రిజల్ట్స్ సాధించగలుగుతున్నాం. ఓకే, ఫౌండేషన్ సిఏ ఫౌండేషన్ కోచ్కు సంబంధించి కోచింగ్ ఎలా ఉంటుంది మీ దగ్గర? ఇది చాలా ఇంపార్టెంట్ సార్. సిఏ ఫౌండేషన్ అంటే ఇంటర్మీడియట్లో ఉన్న విద్యార్థులకేమో సిఏ ఫౌండేషన్ ఇంటర్మీడియట్తో పాటు మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం సార్. ఎవరైతే బయట చదువుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సిఏ ఫౌండేషన్ విద్యార్థులు అంటాం. మా దగ్గర చదువుకున్న విద్యార్థులకేమో సిఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ అయిపోయేసరికి 2 times ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ కంప్లీట్ చేస్తాము. అలా కాకుండా బయట ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదువుకొని పాలిటెక్నిక్ చదువుకొని మా దగ్గరకు వచ్చే విద్యార్థులకు వచ్చేసరికి ఫస్ట్ అకౌంటెన్సీ 2 hours టీచ్ చేస్తామండి. మార్నింగ్ 2 hours, అదేవిధంగా ఎకనామిక్స్, లా, మ్యాథ్స్, స్టాట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి 1.5 hour టీచ్ చేస్తాం. ఈ అకౌంటెన్సీ సబ్జెక్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ 1.5 hour మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ రివిజన్ చేస్తాం. ఎందుకంటే ఎంపీసీ, బైపీసీ నుంచి వచ్చిన విద్యార్థికి అకౌంటెన్సీ సబ్జెక్ట్ అసలు ఫస్ట్లో అర్థం కాదు. ఈ బ్యాలెన్స్ షీట్ కానీ ఈ టెర్మినాలజీ కూడా అప్పటి వరకు వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ నేర్చుకుంటారు. ఈ టెర్మినాలజీ కూడా వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ మళ్ళీ 1.5 hour ఫస్ట్ అకౌంట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఒక 2 months అకౌంటెన్సీ వాళ్ళకి సబ్జెక్ట్ బాగా క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తాం సార్. అదేవిధంగా నెక్స్ట్ ఫౌండేషన్ ఎప్పుడైతే మెయిన్ రెగ్యులర్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఈరోజు క్లాస్ రూమ్లో చెప్పిన సబ్జెక్ట్ని రేపు ఎగ్జామ్ పెడతామండి. అంటే ప్రతిరోజు ఈరోజు ఎవరు స్టూడెంట్
క్లాస్ రూమ్లో తప్పనిసరిగా వినాలి, వినిన తర్వాత నైట్ స్టడీ అవర్స్లో తప్పనిసరిగా వాళ్ళకి చదివే విధంగా మేము చూస్తాం సార్. స్టడీ అవర్స్లో కూడా డౌట్స్ క్లారిఫై చేయడానికి మేము ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అంటే ఎవరైతే క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ చెప్తారో వాళ్ళు స్టడీ అవర్స్లో డౌట్స్ క్లారిఫై చేస్తారు. దానివల్ల స్టూడెంట్ ఏ రోజు చెప్పింది క్లాస్ రూమ్లో ఆ రోజు కనుక చదవగలిగితే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత స్టూడెంట్కి ఎవరికైనా తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆఫీస్కి పిలుచుకొని, నాన్న ఈ సబ్జెక్ట్లో నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి, రీజన్ ఏంటి? ఒకవేళ సబ్జెక్ట్ అర్థం కాలేదని అనుకోండి, మళ్ళీ స్టడీ అవర్స్లో ఆ సబ్జెక్ట్ని వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తామండి. ఈ విధంగా అంటే ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది స్టూడెంట్ ఆ రోజు చదివే విధంగా చూస్తాము. ప్లస్ ఎవ్రీడే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సండే వచ్చేసరికి క్యూములేటివ్ ఎగ్జామ్, ఆ వీక్ మొత్తం జరిగిన ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తామండి. మళ్ళీ మంత్ ఎండ్ వచ్చేసరికి ఆ మంత్లో జరిగిన మొత్తం సిలబస్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అంటే ప్రతిరోజు డైలీ అసెస్మెంట్ ఉంటుంది సార్. ఈ డైలీ అసెస్మెంట్ ఉండడం వలన స్టూడెంట్ ఏ రోజు చదవకపోయినా సరే మాకు తెలుస్తూ ఉంటుంది సార్. ఆ స్టూడెంట్ని పిలిచి ఇమీడియట్గా కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉంటాం. అందువలన సిఏ ఫౌండేషన్లో కానీ సిఎంఏ ఫౌండేషన్లో మేము తీసుకున్నప్పుడు, సిఎంఏ ఫౌండేషన్ హాస్టల్లో అయితే 100% రిజల్ట్స్ ఉంటుంది సార్. అది మా విద్యార్థులందరికీ కూడా తెలుసు. అదేవిధంగా సిఎంఏ ఫౌండేషన్ 100% రిజల్ట్స్, సిఏ ఫౌండేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 90% రిజల్ట్స్ మేము సాధిస్తున్నాండి. రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఇది కష్టమైన కోర్స్ కాదు. ఈవెన్ మనకి ఇంటర్మీడియట్లో కూడా 90% రిజల్ట్స్ ఉండదు సార్, 100% రిజల్ట్స్ ఉండదు. ఈవెన్ వేరే కోర్సెస్ ఏది తీసుకున్నా కూడా ఈ రిజల్ట్స్ ఉండదు. అందరూ చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటే మా దగ్గర సిఎంఏ విద్యార్థులు వచ్చేసరికి 100% రిజల్ట్స్ సాధించారు అంటే వాళ్ళ మీద రెగ్యులర్గా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మాత్రమే, రెగ్యులర్గా చదివే విధంగా చూడడం వల్ల మాత్రమే మాకు ఈ రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నాం సార్. గ్రేట్ చంద్రశేఖర్ గారు. ఒక్కసారి ఒక కాలర్ని తీసుకుందామండి. కామారెడ్డి నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో 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 నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి అడగండి. సార్ నాకు మీ యొక్క మళ్ళా హెచ్ఎంటీలో చూసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇదే విధంగా ఒక 6 years బ్యాక్ లేదు సార్, 6 years బ్యాక్ ఇలాగని చూసి మీ కాలేజీలో మా పాపని జాయిన్ చేశాను సార్. ఓకే. ఇప్పుడు మా పాప సిఏ అయింది సార్. మీ కాలేజీలో చదివి మా పాప ఇప్పుడు సిఏ అయింది సార్. సార్ ఇప్పుడు సిఏ అయింది, ఇప్పుడు సిఏగా ప్రాక్టీస్ చేస్తుంది సార్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇక్కడ మన కాలేజీ పర్పస్ ఏంటంటే చదువుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సార్. అలా కాకుండా చదవలేని విద్యార్థులు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. కొంతమంది మమ్మల్ని బ్లేమ్ కూడా చేస్తూ ఉంటారు సార్. మాకు ఆ విద్యార్థి గురించి తెలుస్తూ ఉంటుంది. కానీ పేరెంట్స్కి మేము ఆల్రెడీ చెప్పినప్పుడు, సార్ ఇంకా వచ్చాం కదా ఈ స్టూడెంట్ని కంటిన్యూ చేయండి అంటే మాకు తెలుస్తూ ఉంటుంది సార్. 90% విద్యార్థులు సక్సెస్ అవుతారు సార్. కానీ సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేయాలి. ఎవరైతే సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేయలేరో వాళ్ళు సీఏకి పనికిరారు సార్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అంటే సీఏ కోర్స్ ఈజీనా అంటే ఈజీ కాదు. సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేయాలి. బయట మార్కెట్లో రిమైనింగ్ స్టూడెంట్స్ ఏదైతే చేస్తూ ఉంటారు, జనరల్గా వాళ్ళు కొద్దిగా డివేట్ అవుతూ ఉంటారు. ప్రతి కోర్సులో కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 month కానీ లాస్ట్ 10 days కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ సీఏ కోర్సులో లాస్ట్ 1 month 10 days ప్రిపేర్ అవ్వకుండా ఎవరైతే రెగ్యులర్గా ప్రిపేర్ అవుతారో, మేము సిఎంఎస్లో కొంతమంది విద్యార్థులు కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఫీల్ అవుతారు. ఎవ్రీడే చదవమంటున్నారు అంటారు. నేను ఒకటే అడుగుతాను స్టూడెంట్ క్వశ్చన్స్, ఈ రోజు చెప్పిన సిలబస్ నువ్వు కవర్ చేసుకున్నావా? నువ్వు కవర్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళి రెస్ట్ చేసుకోండి. ఈ రోజు సిలబస్ పెండింగ్ ఉంది అంటే రేపు చెప్పిన తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆ సిలబస్ కూడా పెండింగ్ ఉంది. ఈ విధంగా 1 month సిలబస్ నీకు పెండింగ్ ఉంటే ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు అంటే స్టూడెంట్స్ని ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. అందువల్ల ఎక్కువ మంది విద్యార్థులు 90% విద్యార్థులు ఎవరైతే ఒక డిటర్మినేషన్తో ఇక్కడికి వస్తారో వాళ్ళు రియలైజ్ అవుతారు, నేను ఆల్రెడీ 10 days నుంచి సిలబస్ పెండింగ్ ఉంది, నేను కంప్లీట్ చేయలేకపోయాను. ప్రతిరోజు మన క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ క్లాస్ జరిగిన సిలబస్ మొత్తం మనం కానీ కంప్లీట్ చేసుకోలేకపోతే లాస్ట్లో ఎగ్జామ్స్ ముందు మనం చదవలేము అని ఎవరైతే రియలైజ్ అయ్యి చదువుకుంటారో వాళ్ళు గ్యారెంటీగా సక్సెస్ అవుతారండి. చాలామంది విద్యార్థులు మా దగ్గరికి ఈ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, సార్ మేము సక్సెస్ అయ్యాను. అదే కొంతమంది ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఉంటారు సార్. ఈ ఫెయిల్ అయ్యే విద్యార్థులకు మేము ఏం చేస్తామంటే తప్పనిసరిగా డిగ్రీలో అడ్మిషన్ తీసుకొని అట్లీస్ట్ సీఏ కాకపోయినా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎంబీఏలో జాయిన్ అయ్యే విధంగా చూస్తాం సార్. ఎంబీఏలో సక్సెస్ అయ్యి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చిన విద్యార్థులు కూడా మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, నాన్న నువ్వు యాక్చువల్గా సీఏ కాలేదు కదా, మీరు ఎంబీఏలో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎలా వచ్చాయి, అక్కడ నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను, టాపర్గా ఉన్నానని చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ నాకు ఆ సీఏలో చదువుకున్న నాలెడ్జ్ ఏదైతే హార్డ్ వర్క్ చేయించారో మీరు, ఆ నాలెడ్జ్ ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ నాకు ఎంబీఏలో హెల్ప్ అయింది. జనరల్గా ఎంబీఏకి వచ్చే విద్యార్థులందరూ కూడా నార్మల్ కాలేజీలో బీటెక్ కానీ బీబీఏ కానీ బీకామ్ కానీ చదువుకొని వచ్చి ఉంటారు. వాళ్ళతో పోల్చినప్పుడు ఈ విద్యార్థి సీఏ కోసం ఆల్మోస్ట్ 3 years హార్డ్ వర్క్ చేశాడు. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతో కొంత గెయిన్ చేశాడు కంపేర్డ్ టు బీకామ్ స్టూడెంట్స్, బీబీఏ స్టూడెంట్స్. ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఎంబీఏలో హెల్ప్ అవుతుంది సార్. ఎంబీఏలో వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే ఎవరైతే 10th class పాస్ అయిన తర్వాత మా దగ్గరకు ఒక విద్యార్థి వస్తాడో, మేము ఇచ్చిన ప్లానింగ్ మాత్రం వాళ్ళు ఫాలో అయితే 100% లైఫ్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది సార్. గ్రేట్ చంద్రశేఖర్ గారు. మరొక కాలర్ని తీసుకుందాం అండి. పరిగి నుంచి కాల్ చేస్తున్నారు రమేష్ గారు. మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి రమేష్ గారు. హలో హలో రమేష్ గారు చెప్పండి సార్.
సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రమేష్ గారు చెప్పండి. సార్ మేము ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు మేము సిఎంఏ చేయాలని అనుకుంటున్నాం. ఎలా అంటే డిగ్రీ ఫస్ట్ ఏ గ్రూప్ రాను నువ్వు? సార్ అర్థం కాలేదు సార్. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఏ గ్రూప్, ఏ బ్రాంచ్, అంటే బీకామా బీఎస్సీనా, ఏం చదువుతున్నావు? బీకామ్ సార్. బీకామ్ జనరలా కంప్యూటర్ సార్? ఓకేనా, ఏ గ్రూప్ అయినా పర్లేదు. బీకామ్ అయితే మీరు ఏం చేయొచ్చు అంటే సీఏ చదవాలి అనుకున్నప్పుడు ఇమీడియట్గా మీరు సీఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకున్నానా. రేపు కమింగ్ డిసెంబర్లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారంటే బహుశా ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయబోతూ ఉంటారు. అందుకని మీరు ఇప్పుడు ఇప్పటి నుంచి కనుక ప్లాన్ చేసుకుంటూ ఉంటే మీరు డిసెంబర్లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు. 2021 నవంబర్లో సీఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్న. ఆ తర్వాత 2024 నవంబర్ కల్లా మీరు సీఏ ఫైనల్ కంప్లీట్ అవుతుంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. డిగ్రీ అయిపోయిన తర్వాత 1.5 year కల్లా మీరు సీఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు కనుక బాగా చదివే విద్యార్థి, బాగా చదవడం అంటే ఇక్కడ సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేయడం నాన్న. అలా కాకుండా సార్ నేను యావరేజ్ స్టూడెంట్ని అని అనుకుంటే మాత్రం మీరు సీఎంఏ చదువుకుంటే మీరు డిగ్రీ అయిపోయేలోపు సీఎంఏ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న. ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. రైట్. అయితే చంద్రశేఖర్ గారు ఇందాక మీరు చెప్పారు మీ దగ్గర 90% సక్సెస్ రేట్ ఉంటుంది అని చెప్పారు. అక్కడక్కడ అంటే సరైన సిస్టమేటిక్గా చదవరో కొంతమంది విద్యార్థులు ఉంటారు సార్. స్టూడెంట్స్ని మీరు తీసుకోవడంలో అడ్మిట్ చేసుకునేటప్పుడు ఏమైనా ఫిల్టరేషన్ ఉంటుందా? అంటే వీళ్ళు పనికి వస్తారా పనికిరా, ఎందుకంటే వాళ్ళకి సమయం వృధా అవుతుంది, అలాంటిది ఏమైనా ఉంటుందా అంటే ప్రాసెస్? నిజంగా చెప్పాలంటే సార్ అది మనం ఆ ఏరియాలో చేయలేకపోతున్నాం స్క్రీనింగ్. ఎందుకంటే ఒక నార్మల్ స్టూడెంట్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సక్సెస్ అవుతున్నాడు, ఒక బాగా చదివే స్టూడెంట్ కూడా ఇక్కడికి వచ్చాక ఫెయిల్ అవుతున్నాడు. అంటే వాళ్ళు ఇక్కడ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒక విద్యార్థి ఒక కార్పొరేట్ కాలేజ్ నుంచి వచ్చాడు. ఫస్ట్ ఇయర్ ఆ విద్యార్థికి వచ్చేసరికి ఎంఈసీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్టీసీ మీద మా దగ్గరికి వచ్చారు సార్. ఫస్ట్ ఇయర్లో ఆ విద్యార్థికి 253 మార్క్స్ వచ్చాయి. అదే విద్యార్థికి సెకండ్ ఇయర్లో మా దగ్గరికి వచ్చేసరికి 491 మార్క్స్ వచ్చాయి సార్. అంటే 253 మార్క్స్ ఎక్కడ, 493, ఆల్మోస్ట్ డబుల్ ద మార్క్స్ వచ్చాయి. ఆ స్టూడెంట్ పిలిచి అడిగాను, నాన్న నీకు ఫస్ట్ ఇయర్లో 253 మార్క్స్ రావడం ఏంటి, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 491 మార్క్స్ రావడం ఏంటి, ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని అడిగితే, సార్ నాకు ఫస్ట్ ఇయర్లో ఆ కాలేజీలో చేరినప్పుడు ఎందుకు చదవాలి, మనం చదివితే ఏ పొజిషన్లో ఉంటాం అని నాకు ఎవరూ చెప్పలేదు. కానీ ఇక్కడ మీరు వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వారానికి ఒకసారో లేదంటే 4 daysకి ఒకసారో కనిపించినప్పుడల్లా మనం చదువుకుంటే లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తాం. మిమ్మల్ని నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను బాగా చదువుకున్నాను సార్. సీఏ చదివితే ఏ పొజిషన్లో ఉంటామో మాకు ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది. ఎందుకంటే ఇక్కడ అందరూ చార్టెడ్ అకౌంటెంట్స్ మా దగ్గరకు వచ్చేసి మోటివేట్ చేస్తూ ఉంటారు, ఫ్యాకల్టీ కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు సార్. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు బాగా 10th క్లాస్లో 10/10 జీపీఏ వచ్చిన విద్యార్థులు కూడా డే స్కాలర్స్ మేము చూస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సొసైటీలో అంటే సరదాగా తిరగడం ఇవన్నీ మనం చూస్తూ డైవర్ట్ అయిపోతుంటారు. అలాంటి విద్యార్థులు మనం ఏం చేయలేము సార్. ఇది టోటల్గా స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే అలా కాకుండా హాస్టల్లో విద్యార్థులు అనుకోండి టోటల్గా మా కంట్రోల్లో ఉంటాడు. వాళ్ళు డీవియేట్ అవ్వడానికి కూడా స్కోప్ అనేది ఆల్మోస్ట్ 0 అని మనం చెప్పుకోవచ్చు సార్. రైట్ అండి. మరొక కాలం తీసుకుందాం. శ్రీకాకుళం నుంచి గోవింద్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గోవింద్ గారు మాట్లాడండి. హలో హలో గోవింద్ రెడ్డి గారు చెప్పండి సార్, వింటున్నాను. హలో సార్. సార్ చెప్పండి. హలో సార్, వినిపిస్తుంది అంటే స్పీకర్ సార్. చెప్పండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ క్వశ్చన్ అడగండి గోవింద్ గారు. సార్ నాది ఇంటర్ పూర్తయింది సార్. ఓకే. ఇప్పుడు నేను ఎంపీసీలో చేస్తున్నాను సార్. ఎంపీసీ ఓకే. దాని తర్వాత ఇప్పుడు మీ కోర్సులోకి వచ్చామనుకోండి సిఎంఎస్ వస్తే మాకు ప్రాఫిట్ ఏమైనా ఉంటుందా సార్? సార్ ఇక్కడ ప్రాఫిట్ అంటే యాక్చువల్గా ఎవరైనా చదువుకునేది దేనికండి అంటే ఎవరైనా సరే చదువు కంప్లీట్ అయిన తర్వాత ఇంత ఖర్చు పెట్టి ఇంత హార్డ్ వర్క్ మనం చేసిన తర్వాత 100% జాబ్ గ్యారంటీగా వస్తుందా, అది ఎవరైనా సరే కామన్గా ఆలోచిస్తాం సార్. ఇక్కడ మీరు కనుక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సీఏ చదవాలి అనుకున్నప్పుడు సీఏ కనుక కంప్లీట్ చేయగలిగితే 100% జాబ్ గ్యారంటీ వస్తుందండి, లైఫ్లో మీరు సెటిల్ అవుతారు. అదైతే మాత్రం 100% సార్. మీరు యాక్చువల్గా నేను చెప్పేదానికంటే కూడా వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సీఏ కోర్స్ అని మీరు కనుక నెట్లో చూసారనుకోండి, సెర్చ్ చేస్తే మీకు కూడా తెలుస్తుందండి వాట్ ఈస్ ద యావరేజ్ శాలరీ. ఈ రోజుల్లో మనం ప్రతి కోర్సు గురించి కూడా మనకు అవగాహన దొరుకుతుంది సార్, ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎక్కడ కావాలన్నా కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు కనుక 100% లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే, అదేవిధంగా సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేసే స్టూడెంట్ అయితే తప్పనిసరిగా మీరు సీఏలోకి రావచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు సార్. రైట్. సాయిరామ్ గారు మరొక కాలర్తో మాట్లాడతామండి. నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. సాయిరామ్ గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను పేరు సాయిరామ్ సార్. జస్ట్ నేను ఎంఈసీ కంప్లీట్ చేస్తున్నాను సార్. ఎంఈసీ కంప్లీట్ అయిందా సాయిరామ్? సార్ ఓకే సార్ మీరు సీఏ చేయాలనుకుంటున్నాను సార్. ఓకే.
సార్ ఇప్పుడు నేను సిఎంఏ చేయొచ్చా సిఎంఏ చేయాలా లేకపోతే సిఏ చేయొచ్చా అంటే ఇప్పుడు నాకు కొంచెం క్లారిటీ రాలేదు సార్ దాని గురించి. సాయిరామ్ ఏం లేదు నాన్న, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిఏ కోర్స్ అయితే 4.5 years పడుతుంది. అదే సిఎంఏ కోర్స్ అయితే 2.5 yearsలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ పొజిషను పర్లేదు, నేను ఒక 4.5 years వరకు వెయిట్ చేయగలను, మా పేరెంట్స్ ఓకే అని అనుకున్నప్పుడు మాత్రం మీరు సిఏ కోర్స్ చేసుకోవచ్చు నాన్న. లేదు సార్ నేను లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రం సిఎంఏ కోర్స్ వైపు రండి. సిఎంఏ కోర్సు కొంచెం ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది నాన్న, అంటే సిఏతో పోల్చినప్పుడు. ఎందుకంటున్నారంటే మీరు వేరే ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ సిటీలో ఉండాల్సి వస్తుంది. ఇంకో 2 years అదనంగా మీకు హాస్టల్కి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం సిఎంఏ కోర్స్ బెటర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్, మీరు కనుక బాగా చదివే విద్యార్థి అయితే సిఏ యాజ్ వెల్ యాజ్ సిఎంఏ ఈ 2 కోర్సులు కూడా సైమల్టేనియస్గా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మీరు పర్సనల్గా కనుక ఆఫీస్కి కనుక ఫోన్ చేశారనుకోండి, మీ ఫైనాన్షియల్ పొజిషను, అదేవిధంగా మీరు ఏ ఏజ్లో సెటిల్ అవ్వాలనుకుంటారు, వీటన్నిటి బట్టి కూడా మీరు కోర్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న. రైట్ చంద్రశేఖర్ గారు, అయితే మీ రిజల్ట్స్ చూసిన తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ, నిన్న కూడా ఒక కాల్ తీసుకున్నాం, ఎక్కడెక్కడ ఉన్నాయి మీ బ్రాంచెస్ అనేది అడుగుతున్నారు. సో ఆ బ్రాంచెస్ ఖమ్మంలో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అడిగారు. యాక్చువల్గా మాకు బ్రాంచెస్ వచ్చేసరికి కేవలం హైదరాబాదు, విజయవాడలో మాత్రమే ఉన్నాయండి. హైదరాబాద్లో కూడా వచ్చేసరికి కేపీహెచ్బిలో వచ్చేసరికి అమ్మాయిల హాస్టల్, బాచుపల్లిలో వచ్చేసరికి అబ్బాయిల హాస్టల్. ఎందుకంటే సార్ ఈసారి మేము ఏం చేయబోతున్నాం అంటే ఈ కోవిడ్ వల్ల మేము ముందే ఊహించాము సార్. యాక్చువల్ లాస్ట్ 3 months నుంచి మేము ఆలోచన చేసేసి అబ్బాయిల హాస్టల్లో వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్, టాయిలెట్, ఓన్లీ రూమ్కి 2 మాత్రం ఉండే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం సార్. అంటే ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అంత ప్లానింగ్తో ఉన్నాం. హాస్టల్స్ ఉన్నాయి సార్. అదేవిధంగా నిజాంపేటలో వచ్చేసరికి మాకు డే స్కాలర్ ఉంది, ఎస్ఆర్ నగర్లో వచ్చేసరికి డే స్కాలరు, సికింద్రాబాదు, ఈసీఏఎల్, నారాయణ కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తామండి, దిల్ష్ నగర్, ఇక్కడ మాకు డే స్కాలర్ బ్రాంచెస్ ఉన్నాయి సార్. విజయవాడలో వచ్చేసరికి హాస్టల్, డే స్కాలర్ బ్రాంచెస్ 2 ఉన్నాయి. మా ప్రతి బ్రాంచ్లో కూడా ఈ సంవత్సరం నుంచి సిఏ ఫౌండేషను, సిఎంఏ ఫౌండేషను, సిఎస్ ఫౌండేషను అవైలబిలిటీ ఉంది సార్. అదేవిధంగా సిఏ ఇంటరు, సిఎంఏ ఇంటరు, సిఎస్ ఇంటర్ కూడా అవైలబిలిటీ ఉంది. ఒక సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ మాత్రం ఎస్ఆర్ నగర్ బ్రాంచ్లో మాత్రమే ఉంది సార్. ఈ బ్రాంచ్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఎస్ఆర్ నగర్కి వచ్చేసి అక్కడ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది సిఏ వాళ్ళ వరకు. అక్కడ సిఎంఏ ఫైనల్, సిఏ ఫైనల్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటారండి. గ్రేట్ సార్. మరొక కాలర్ని తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి శ్రీరాములు గారు కాల్ చేస్తున్నారు. శ్రీరాములు మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. అదే మా వాడు సిఏ ఎంత వస్తున్నాడండి సార్. హలో సార్ బుక్లో వచ్చిన క్వశ్చన్ రావంటాడు ఏంటండి చదవమంటుంటే. హలో హలో కొంచెం పెద్దగా మాట్లాడండి సార్. హలో చెప్పండి. ఆ బుక్లో వచ్చిన క్వశ్చన్ రావు, వేరే క్వశ్చన్ వస్తాయంటాడు ఏంటండి సార్? అవన్నీ అబద్ధాలు సార్. యాక్చువల్గా మేము క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, మెయిన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ చదువుతూ ఉంటారో వాళ్ళకి ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్స్ చేస్తాం. మేము ఇవన్నీ కవర్ చేసామా లేదా చెక్ చేసుకొని కూడా చెప్తూ ఉంటామండి. సార్ మనకు ఒక సిలబస్, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది సార్. అకౌంటెన్సీ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మనకు ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్, సిలబస్ ఉంటుంది సార్. ఆ సిలబస్లోంచి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు, అది మాత్రం ఎలాంటి డౌట్ లేదు సార్. స్టూడెంట్స్ ఎవరైతే సిలబస్ 100% చదవరో అలాంటి విద్యార్థులు జనరల్గా ఏంటంటే సరిగ్గా చదవనప్పుడు ఫెయిల్ అవుతారు. కాబట్టి ఆటోమేటిక్గా నేను చదవలేదు అని చెప్తే ఇంట్లో తిడతారు. అందుకని కోచింగ్ బాగలేదనో, లేదంటే మేము అనుకోకుండా హెల్త్ బాగలేదనో, లేదంటే మాకు వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాలేదనో ఏదో చెప్తూ ఉంటారు, రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు సార్. ఇవన్నీ అబద్ధాలు సార్. తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్లోంచి, సిలబస్లోంచి వస్తుందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకనే సార్ మేము చెప్పేది ఏంటంటే ఇక ఇన్స్టిట్యూట్ మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా కేర్ తీసుకోవాలి. ప్రతిరోజు ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పిన సిలబస్ ఆ రోజు చదువుతున్నాడా లేదా స్టూడెంట్ని చూడాలి సార్. లాస్ట్ 1 month అంటే జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే సార్, స్టూడెంట్స్ వేరే కోర్సెస్ తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుతుంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదివితే సరిపోదు సార్. టెక్స్ట్ బుక్ మొత్తం చదివితే మాత్రమే స్టూడెంట్స్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ అండి. మరొక కాలర్తో మాట్లాడదామండి. ఖమ్మం నుంచి సాయి గారు కాల్ చేస్తున్నారు. సాయి మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. హలో 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 నమస్తే నమస్తే అండి. సార్ నమస్తే సార్ నేను నమస్తే సార్ సాయి వాళ్ళ పిన్నిని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అదే నమస్తే సార్, నేను సాయి వాళ్ళ పిన్నిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మా బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ తీసుకున్నాడు సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ అయిపోతుంది, సెకండ్ ఇయర్కి వస్తాడు మేడం. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటో అడగండి. అయితే ఫ్యూచర్ వాడు సీఏ చేయాలనుకుంటున్నాడు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? సీఏ ఫ్యూచర్కి అసలు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అకౌంట్స్ అనేది కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా.
ఈ అకౌంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఈ రోజుల్లో మనం కనుక చూసామంటే ఈ జిఎస్టీ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా రాను ఇంకా డిమాండ్ పెరుగుతూ ఉంది. రైట్ నో ఆల్మోస్ట్ 2 లక్షల మంది మాత్రమే సీఏ కంప్లీట్ చేస్తున్నారు. ఇంకో 10 లక్షల మంది వరకు డిమాండ్ ఉందమ్మా. ఎందుకంటే బిజినెస్ చేసేవాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచంలో డబ్బుకి ప్రాముఖ్యత ఉన్నంత కాలం సీఏలకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా సీఏ సర్వీసెస్ అనేది వాళ్ళకి అవసరం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదమ్మా, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా ఎంపీసీలో కంటిన్యూ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, ఎంపీసీ అయిపోయిన తర్వాత అప్పుడు సీఏ ఫౌండేషన్ కోచింగ్, నెక్స్ట్ లెవెల్ సీఏ ఇంటర్, నెక్స్ట్ లెవెల్ సీఏ ఫైనల్ 4.5 yearsలో మీ బాబుకు సీఏ కంప్లీట్ అవుతుందమ్మా. రైట్. చంద్రశేఖర్ గారు ముంబై నుంచి ఒకరు కాల్ చేస్తున్నారు, హర్షవర్ధన్ కాల్ చేస్తున్నారు. హర్ష, మాట్లాడండి, మీ క్వశ్చన్ ఏంటో అడగచ్చు. హలో 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 సార్. సార్, నా పేరు హర్షవర్ధన్ అండి. సార్. నేను బాంబేలో ఉంటాను. సార్. ఓకే, మా సన్ ఉన్నాడండి, వాడి పేరు అడ్మన్ డేవిడ్. సార్. వాడు ఐసిఎస్సి 10th చేశాడండి. దానిలో 89% వచ్చింది వాడికి. గుడ్ సార్. కానీ మ్యాథ్స్ లో మాత్రం కొద్దిగా వాడు వీక్. అందుకని ఇంటర్మీడియట్ లో వాడు కామర్స్ తీసుకున్నాడండి. ఇంటర్మీడియట్ ఇప్పుడు 11th అయిపోయింది, ఇప్పుడు 12th వచ్చాడు. వాడికి సిఎస్ ఫౌండేషన్ కోర్స్ కూడా మేము జేకే క్లాసెస్ లో వాడిని అడ్మిట్ చేశాము. మీ చేసిన తర్వాత ఇప్పుడు బట్ వాడు ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఫెలో ఇస్ వీక్ ఇన్ మ్యాథ్స్ అండ్ హీ డజంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ as far as the maths is concerned. Okay, sir. And how you advise him, and I'm planning to put him there in Hyderabad in your college, and what you are supposed to do. సార్, యాక్చువల్లీ ఒక చోట +1 కంప్లీట్ అయిన తర్వాత +2 కూడా అదే కాలేజీలో స్టేట్ మార్చడానికి కుదరదు సార్, ఫస్ట్ పాయింట్. తర్వాత సిఎస్ అంటున్నారు, కంపెనీ సెక్రటరీగా సార్ మీ బాబు చదువుతుంది, ఇప్పుడు పర్స్యూ చేస్తుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. యాక్చువల్గా వాళ్ళకి సిఎస్ కోర్సులో వచ్చేసరికి ఎక్కడ మ్యాథమెటిక్స్ లేదు సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు యాక్చువల్గా +2 కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నారు సార్. ఎలాంటి ఇబ్బంది లేదండి, చక్కగా కోచింగ్ తీసుకొని దాంట్లో మొత్తం పేపర్స్ కూడా వచ్చేసరికి వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. బిజినెస్ కమ్యూనికేషను, బిజినెస్ ఎన్విరాన్మెంటు, లీగల్ యాప్టిట్యూడు, లాజికల్ రీజనింగు, ఎకనామిక్సు, అదేవిధంగా వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, జీకే, ఈ పేపర్స్ మాత్రమే ఉన్నాయి సార్. నెక్స్ట్ వైవా వచ్చేసరికి ఒక 15 మార్క్స్ ఉంది సార్. అంటే మ్యాథమెటిక్స్ అనేది అసలు నిల్ నాలెడ్జ్, అసలు ఏమీ అవసరం లేదు సార్ వాళ్ళకి. ఎక్కడ సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్లో కానీ, సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్లో కానీ, సిఎస్ ప్రొఫెషనల్ ఎగ్జామ్లో కానీ ఎక్కడ లేదండి. అందుకే సార్ నేను చాలా చోట్ల సజెస్ట్ చేస్తూ ఉంటాను, ఎవరైతే మ్యాథమెటిక్స్లో బాగా వీక్గా ఉన్నారో ఈ రోజుల్లో వాళ్ళకి సిఎస్ కోర్స్ అనేది ఒక వరమని మనం చెప్పుకోవచ్చు సార్. ఎక్కడ మ్యాథ్స్ అవసరం లేదండి, చక్కగా మీ అబ్బాయి కూడా ప్రొసీడ్ అయిపోవచ్చు. ఒకవేళ మీ కనుక +2 అయిపోయిన తర్వాత హైదరాబాద్ తీసుకురావాలనుకుంటే మా దగ్గర సిఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్, అది కూడా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే సార్, జనరల్గా ఎగ్జామ్స్ వచ్చేసరికి +2 వచ్చేసరికి మార్చిలో అయిపోయిన తర్వాత మే 2nd వీక్లో వచ్చేసరికి ఎగ్జామ్ జరుగుతుందండి. ఈ సంవత్సరం ఎగ్జామ్స్ పోస్ట్ పోయి కానీ నెక్స్ట్ ఇయర్ యాజ్ యూజువల్గా ఎగ్జామ్ ఉంటుంది సార్. తప్పనిసరిగా మీరు ఇక్కడ తీసుకురావచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు సార్. చంద్రశేఖర్ గారు మరొక కాలర్ ఉన్నారండి లైన్లో, రాజమండ్రి నుంచి రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి. హలో రామకృష్ణ గారు. హలో హలో సార్, చెప్పండి రామకృష్ణ గారు, వింటున్నాను. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అదే మా అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అదే మా అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడండి. నెక్స్ట్ ఇప్పుడు అబ్బాయికి ఇంటర్మీడియట్ కి సీఏ కోర్స్ చెప్పిందాం అనుకుంటున్నామండి. ఓకే సార్. సార్ రామకృష్ణ గారు, ఎలాంటి ఇబ్బంది లేదండి. కొంచెం స్టూడెంట్ కనుక యావరేజ్ స్టూడెంట్ కానీ అబవ్ యావరేజ్ స్టూడెంట్ అయితే సీఏ తప్పనిసరిగా చదివించుకోవచ్చు అండి. అదేవిధంగా సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేయాలి, ఇక్కడ ఎలాంటి సందేహం లేదు సార్. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరైతే సిస్టమేటిక్గా చదువుతారో, ఎక్కడైతే సిస్టమేటిక్గా చదివిస్తారో అలాంటి చోట్ల చేర్పిస్తే ఈజీగా పాస్ అవుతారు. మీకు రాజమండ్రి అంటున్నారు కాబట్టి మాకు విజయవాడలో హాస్టల్ ఉంది సార్, అక్కడ కూడా సేమ్ స్కెడ్యూల్, ఇక్కడ నుంచే పేపర్స్ వస్తాయండి, ఎలాంటి ఇబ్బంది లేదు సార్. చక్కగా విజయవాడలో చేర్పించండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే మీ సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తామండి. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ కావడానికి స్కోప్ ఉంటుంది సార్. చంద్రశేఖర్ గారు ఒక కాలర్ని తీసుకుందామండి. అఖిల కాల్ చేస్తున్నారు కడప నుంచి. అఖిల మాట్లాడండి. హలో సార్. హలో అఖిల, చెప్పమ్మా. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, మాట్లాడండి. క్వశ్చన్ అడగండి అఖిల గారు. సార్ నేను ఇప్పుడు బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఓకే. సిఎంఏ చేయొచ్చా సార్? అంటే మా సార్ వాళ్ళు వచ్చేసి చేయొచ్చు అని చెప్పారు, అంటే ఫౌండేషన్ ఉండదు, జస్ట్ ఇంటర్మీడియట్ ఫైనల్ చేస్తే సరిపోతుంది అని చెప్పారు. కరెక్టేనమ్మా. యాక్చువల్గా మీకు ఇంకో పాయింట్ చెప్తున్నానమ్మా.
యాక్చువల్గా సిఎంఏ ఇంటర్కి మీరు జూన్లో రిజిస్ట్రేషన్ ఉంది, అది యాక్చువల్గా 1 మంత్ వరకు పెంచవచ్చు. మీరు కనుక సిఎంఏ ఇంటర్కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, మీకు ఆల్రెడీ డిగ్రీ కనుక కంప్లీట్ చేస్తుంటే, మీకు కనుక సిఎంఏ ఇంటర్కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 2020 డిసెంబర్లో సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాయొచ్చు, 2021 డిసెంబర్లో సిఎంఏ ఫైనల్ రాయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్లో మీకు సిఎంఏ కోర్స్ అయిపోతుంది. గ్యారంటీగా జాబ్ వచ్చే అవకాశం ఉందమ్మా, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థి సిఎంఏ అయినా చేసుకోవచ్చు, సిఎస్ అయినా చేసుకోవచ్చు, సిఏ అయినా చేసుకోవచ్చు. కాకపోతే సిఏ అయితే 4 years పడుతుంది, సిఎంఏ అయితే మాత్రం మీకు 1.5 yearలోనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉందమ్మా. ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, చంద్రశేఖర్ గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో 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 సార్. హలో నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఈ మా అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవుతుంది, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చింది సార్. హలో వింటున్నానండి, చెప్పండి సార్. సో ఈ తను సిఏకి వెళ్తే బెటర్ లేదా సిఎంఏకి వెళ్తే బెటరా అని, సిఎంఏ గురించి మాకు తెలియదు, కొంచెం మీరు. సార్ ఏమీ లేదు సార్, సిఎంఏ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఐసీడబ్ల్యూ అనేవాళ్ళు సార్. ఐసీడబ్ల్యూ కోర్స్ పేరు మార్చి ఇప్పుడు సిఎంఏ అంటున్నారు, ఐసీఎంఏఐ అంటున్నారు సార్. అంతేనండి. ఈ సిఎంఏ వాళ్ళు వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 100% ఎవరికైతే 100 crores టర్నోవర్ కంపెనీ ఉందో ఆ పైన ఉన్న కంపెనీస్ అన్నీ కూడా కంపల్సరీగా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ని రిక్రూట్ చేసుకోవాలి సార్. కాస్ట్ అకౌంటెంట్ని రిక్రూట్ చేసుకోవాలి. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందో ఈ కాస్ట్ డిటర్మినేషన్లో వీళ్ళు బాగా హెల్ప్ అవుతున్నారండి. వాళ్ళ డ్యూటీనే కాస్ట్ డిటర్మినేషన్, కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ డిటర్మినేషన్ అండి. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ డిటర్మైన్ చేస్తే ప్రైసింగ్ కూడా కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో రీసెంట్గా మనం చూసినప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా వాళ్ళకి వచ్చేసరికి రిలయన్స్, బ్రిటానియా, ఐటీసీ, ఈ బిహెచ్ఈఎల్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఈ కాస్ట్ అకౌంటెంట్ని రిక్రూట్ చేసుకుంటూ ఉన్నాయి సార్. ఎవరైతే కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ అయి ఉంటారో అలాంటి విద్యార్థులకు మేము సిఎంఏ కోర్సు సజెస్ట్ చేస్తున్నామండి. ఎవరైతే బాగా చదివే విద్యార్థి ఉన్నారో సిఏ కోర్సు దాంతోపాటు సిఎంఏ కోర్సు 2 కూడా సైమల్టేనియస్గా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీ పాప ఎలాంటి విద్యార్థి అనేది మీకు తెలుస్తుంది సార్. దీని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి. బాగా చదివే విద్యార్థి అయితే సిఏతో పాటు సిఎంఏ కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఒకవేళ యావరేజ్ స్టూడెంట్ అనుకోండి సిఎంఏ కంప్లీట్ చేసుకోవచ్చు సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చేయాల్సిందంతా ఏంటంటే సార్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయేంత వరకు ఖాళీగా ఉంచకుండా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్తో పాటు ఎక్కడైతే సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ 2 ప్యారల్గా కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యాసంస్థలో చేర్పిస్తే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయించుకోవచ్చు సార్. నవంబర్లోనే వాళ్ళు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయించుకోవచ్చు. ఆ విధంగా 2 కోర్సులు కూడా సైమల్టేనియస్గా కంప్లీట్ చేసుకోవచ్చు సార్. అది ఇవాల్టి కెరియర్ టైమ్స్లో సిఏ కోర్సు యొక్క ప్రాధాన్యత, అలాగే సిఏ కోర్సు పూర్తి చేసిన వాళ్ళకి ఏ విధమైనటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇది ఇవాల్టి కెరియర్ టైమ్స్. కీప్ వాచింగ్ HM TV.